ఓజీ తమనన్న మ్యూజిక్ థియేటర్నే కాదు, పర్వతాల మధ్యలో ట్రెక్ చేసేంత ఎనర్జీని ఇస్తుంది నిజంగా. లిటరల్లీ ఓన్లీ ఓజీ సాంగ్స్ మాత్రం వింటానా. Mr. Pawan Kalyan, the Deputy CM of the Andhra Pradesh. Yeah. And I was wondering if he is from BJP. No. It is a aligned party. BJP, Telugu Desam Party, and Janasena. In case ఎవరైనా ఎక్కలేకపోతే హార్స్ రైడింగ్ అవైలబుల్. సార్ ఆమె చూడండి, ఆమె ఏజ్ 60 అబో. నిజంగా చాలా గ్రేట్. ఎందుకంటే యూత్ ఎక్కలేకపోతారు, బట్ స్టిల్ ఆమె ట్రై చేస్తుంది. ఇట్స్ నిజంగా చాలా చాలా గ్రేట్. అసలు మా బ్రోస్ అప్పుడే అలసిపోయారు. ఇంకా 200 మీటర్ కూడా రారు అసలు. దారిలో వెళ్తున్నప్పుడు ఒక బాబాయ్ అడిగిండు, ఏం బాబు హార్స్ రైడింగ్ కావాలా అని. నాలోనే హార్స్ పవర్ ఉందని చెప్పా. మరి ఎక్కువైందా, నేను ఎక్కగలను అని చెప్పా. ఈ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్. పోతుంటే రోజే హాయ్. వాళ్ళు కేరళ బాయ్, వాళ్ళు కేరళ నుంచి వచ్చారు. ఫస్ట్ టైం ఓకే, వాళ్ళు కూడా ఫస్ట్ టైమే. పుష్ప ఆంధ్ర, పుష్పరాజ్. Solo. I came solo. Yeah. You are taking Vlogs. అసలు ఎక్కడ కూడా అసలు స్ట్రైట్గా లేదు, మొత్తం వెళ్తున్న కొద్దీ పైకే. ఈచ్ అండ్ ఎవ్రీ ఎనిమల్ ప్లేస్. నిజంగా నేచర్లో ఉండే ప్రతి ఒక్కటి ఏదో ఒక రోల్ ఉంటుంది. జంతువులైనా పక్షులైనా నేచర్లో వాటికంటే ఒక రోల్ ఖచ్చితంగా ఉంటుంది. సో మనమే వాటిని ఆ రోల్ ప్లే చేయకుండా వాటిని మొత్తం విని చేస్తున్నాం. ఆ రోల్ ఏంటంటే ఇప్పుడు చిన్న పురుగుల్ని పెద్ద పురుగులు తిన్నట్టు దాని నుంచి అలా. సో నేచర్లో ప్రతిదీ ఇంపార్టెంటే. అంకిత్ భాయ్ పాపం అలసిపోతున్నాడు. అంకిత్ భాయ్ అందరూ స్లోగా పైకి ఎక్కుతాను, ఎందుకంటే అలా ఉంది, అంత కష్టంగా ఉంది. కేరళ, ఢిల్లీ. హలో బాయ్. పుష్పరాజ్. మామూలుగా లేవు నిజంగా. వీళ్ళు పంజాబ్ వాళ్ళు మాత్రం ఎంత ఈజీగా ఎక్కుతారు. చాలా స్ట్రాంగ్ కూడా ఉన్నారు అనుకోండి. ట్రెక్కింగ్ మాత్రం నిజంగా చాలా ఫిట్నెస్ అవసరం. కొంచెం కూడా అసలు స్ట్రైట్గా లేదు, మొత్తం ఇట్లనే.
సో ఇట్లా ఎక్కుతూ ఉన్నాను. మనకే ప్రాబ్లం లేదు, నేను ఈజీగా ఎక్కాను, అంటే కొంచెం ధైర్యం ఉంది, ఎక్కుతాను. ఎక్కువ టెల్మి బాయ్, ఈ బ్రో పేరు పవన్. నేను అందుకే అడిగా పవన్ కళ్యాణ్ తెలుసు అన్నాడు. ఆస్క్ మీ యువర్ క్వశ్చన్స్. Yeah, actually, I was talking about Mr. Pawan Kalyan, the Deputy CM of the Andhra Pradesh. Yeah. And I was wondering if he is from BJP. No. It is a aligned party. BJP, Telugu Desam Party, and Janasena. Pawan Kalyan sir has his own party, Janasena. Okay. The 3 members made political contest in the AP against the YSRCP. So they won the election. But he is the staunch follower of the Sanatana Dharma. He follow Sanatana Dharma. He also respect all religions. Yeah. But he is especially proud of being Sanatani. Yeah. Because he's his own religion, na? That's why he. Yeah. బ్రో ఏమడుగుతున్నంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని ఎక్కువ ప్రమోట్ లైక్ ఎక్కువ ఇష్టపడతారు కదా అంటే, యా, దాంతోపాటు అన్ని రిలీజియన్స్ని మంచిగా రెస్పెక్ట్ ఇస్తారని చెప్పా. మామూలుగా లేదు ట్రెక్ మాత్రం. నాకైతే నిజంగా అసలు కొంచెం కూడా ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఐ హ్యావ్ ఏ హార్స్ పవర్. ఏదో ఊకే అట్లా చెప్పా. మనం ట్రావెలింగ్లో ఎందుకు ట్రావెల్ అంటారంటే, ఇలాంటి పీపుల్స్ని కలుస్తాం, వాళ్ళ కల్చర్స్ని, వాళ్ళ ఫీలింగ్స్ని తెలుసుకుంటాం. నిజంగా చాలా సూపర్ ఉంటుంది. వాళ్ళు ఎలా ఫీల్ అవుతుర్రు. మోస్ట్ నార్త్ మన ఏపీ గురించి ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. మెయిన్లీ మన పొలిటీషియన్స్, మన సినిమా హీరోస్, ఇంకా మెయిన్ 7 కన్నా జస్ట్ అంతే. 7కెళ్ళి వచ్చినామంటే పుష్పరాజ్. भाई तुमको मालूम पुष्पराज? या अल्लू अर्जुन. या अल्लू अर्जुन पुष्पा या झुकेगा नहीं साला. या झुकेगा नहीं साला. तू मेरे दिल में बस गई गंभीरा. तमन्ना म्यूजिक और मोटिवेशन మామూలుగా లేదు. తమన్నా మ్యూజిక్ నా దగ్గర చిన్న స్పీకర్ ఉండే, దాంతోనే ఈ సాంగ్స్. న్యాచురల్ వాటర్. సూపర్ ఉన్నాయి అసలు.
హిమాలయన్ వాటర్. కొంచెం ఇక్కడ నుంచి కిందికి వెళ్ళొచ్చు. ఇది కొంచెం అడ్వాంటేజ్. ఎక్కిన తర్వాత ఇలా కిందికి తీయడానికి ఈజీగా ఎనర్జీ అంత అవసరం లేదు. కొంచెం బెటర్. కిందికి వెళ్తూనే ఉన్నాం. ఇది కొంచెం చాలా మంచిగా అనిపిస్తుంది. అసలు 2 కళ్ళు మాత్రం సరిపోవు అసలు చూడ్డానికి. ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ వచ్చేసాం. 5 or 6 వచ్చింటాం. సాంగ్స్, తమనన్న మ్యూజిక్ ఎనర్జీని ఇస్తుంది. మౌంటైన్స్లో తమనన్న ఓజీ మ్యూజిక్. తమనన్న మ్యూజిక్ థియేటర్నే కాదు, పర్వతాల మధ్యలో ట్రెక్ చేసేంత ఎనర్జీని ఇస్తుంది నిజంగా. లిటరల్లీ ఓన్లీ ఓజీ సాంగ్స్ మాత్రం వింటానా ప్రయాణం. వాళ్ళ ఏజ్ ఆల్మోస్ట్ 60 అబౌవ్ ఉంటుంది. కపుల్స్, దే ఆర్ ట్రెక్కింగ్. మౌంటైన్స్ మామూలుగా లేవు. మౌంటైన్స్ మేఘాలు సైతం తాకుతున్నాయి. మనలో ఎనర్జీ మాత్రం అయిపోతలేదు ప్రయాణం. వాళ్ళ ఏజ్ ఆల్మోస్ట్ 60 అబౌవ్ ఉంటుంది. కపుల్స్, దే ఆర్ ట్రెక్కింగ్. మౌంటైన్స్ మామూలుగా లేవు. మౌంటైన్స్ మేఘాలు సైతం తాకుతున్నాయి. మనలో ఎనర్జీ మాత్రం అయిపోతలేదు. మధ్యలో ట్రెక్కింగ్ మధ్యలో షాప్స్ ఉన్నాయి. సో మనం కింద నుంచి ఫుడ్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఈజీగా అవైలబుల్ ఉంది ఇక్కడ ఫుడ్. నేను ఊరి నుంచి వచ్చేటప్పుడు కొంచెం బాదం వేసుకొచ్చాను. నా దగ్గర ఉన్న బాదం కాజు. అందరం సిట్టింగ్ వేసుకొని తింటాము. से कैसा है बस से भाई ने ट्रेन करी थी ट्रेन छूट गई थी मेरी अच्छा तो मैं बस से आया హిమ్ముగుండ్ సాహెబ్ ఇక్కడ నుంచి ఇంకా 13 కిలోమీటర్ల
హిమ్కుండ్ సాహిబ్ అంటే గాంగ్రే విలేజ్ అక్కడ, అది మెయిన్ పాయింట్. అక్కడ నుంచి హిమ్కుండ్ సాహిబ్ ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇటు ఒక రూట్ ఉంటుంది, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. సో మనం అక్కడ నుంచి 2 కవర్ చేయొచ్చు, ఎందుకంటే మిడిల్ పాయింట్కి 2 దగ్గరలోనే ఉంటాయి. సో నేను కూడా డిసైడ్ అయినా 2 కవర్ చేయాలని. హిమ్కుండ్ సాహిబ్ ట్రెక్ అది కూడా చాలా బాగుంటుంది. అంటే నేను ఆన్లైన్లో చూసా,